ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగిపోతుందండి. రెండు టీములు కూడా నువ్వా నేనా అన్నట్టు తలపడినటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న మనం చూస్తే చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన అనమాట. రెండు జట్లు సమానమైన స్కోర్లు 387 ఇదే T20లో జరిగి ఉంటే మాత్రం మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళేది కాదు. ఇక్కడ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ అవి ఉంటాయి కదండి. నాకైతే అనిపించింది కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు నిజంగానే 100 సెంచరీ తర్వాత చిరదేగాడి 160 170 అలా చేస్తారేమో, మనకి లీడ్ బాగా దొరుకుదేమో అని చెప్పి. కాకపోతే ఏంటంటే బౌలర్లు మళ్ళీ కూడా పుంజుకోవడం, ఇంగ్లాండ్ బౌలర్ పుంజుకోవడం వల్ల అదేం జరగలేదు. కాకపోతే ఈసారి నితీష్ కుమార్ రెడ్డి మాత్రం 2 వికెట్లు తీయడమే కాకుండా చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడినట్టయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే కొన్ని వికెట్లు పడిపోయిన తర్వాత ఇంకా తొందరగానే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిపోద్దన్న సమయంలో చాలా రెస్పాన్సిబుల్గా ఆడాడు. అలాగే రవీంద్ర జడేజా అండ్ రిషబ్ పంత్ ఆట మాత్రం చాలా 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 ఆకట్టుకుందండి. ఇద్దరు కూడా 70 అబౌవ్ స్కోర్ చేయడం అనేది చాలా ఆకట్టుకుంది. అలాగే వారి బ్యాటింగ్లో సిక్సర్స్ కూడా మనం చూసామన్నమాట. అంటే సిక్సర్స్ కొట్టడం అంటే మనం చూస్తుంటాం కదండి. ఇవాళ రేపు ఈ మ్యాచెస్ చూసుకుంటూ వచ్చాం, మనం అటు వరకు ఐపీఎల్ చూసాం కదా. సిక్సర్ అంటే ఇంత ఈజీ అనిపిస్తుంది, కానీ అలాంటి ఇంగ్లాండ్ పిచ్చెస్లో సిక్సర్ కొట్టడం అనేది మామూలు విషయం అయితే కాదండి, చాలా కావాలన్నమాట. అయితే ఇంకా మనం చూసుకోవాలి ఏంటంటే ఈరోజు 4th డే అనమాట. ఈ మ్యాచ్ అనేది ఫలితం తెలుస్తా లేదా అని చెప్పి బుమ్రా బౌలింగ్ ఆడడం అనేది ఎంత కష్టమో మనకైతే మ్యాచ్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 5 వికెట్స్ తీశాడండి. నేను అనుకున్నాను జో ఆర్చర్ కూడా అదేవిధంగా చిరదేగా ఆడి చాలా టీమిండియాని ఇరుకుని పెడతాడా, ఏమన్నా లీడ్ మన కాకుండా ఇంగ్లాండ్ దొరుకుతా అనిపించింది, కానీ అలాంటిది ఏం జరగలేదన్నమాట. ఇకపోతే ఈరోజు అంతా కూడా బ్యాట్స్మెన్ చిత్రం ఉందండి. ఈరోజైతే దాదాపు టీమిండియా మరి రేపు మధ్యాహ్నం వరకు ఆడి రేపు మధ్యాహ్నం నుంచి డిక్లేర్ చేస్తారని అయితే నాకు అనిపిస్తుంది. ఈ మ్యాచ్ అయితే మాత్రం దాదాపు ఫలితం తేలకుండా డ్రా అయ్యే అవకాశమే ఎక్కువ ఉందన్నమాట. రెండు టీంలు కూడా సముద్రులు, ఎందుకంటే 1-1తో ఈక్వల్ అయిపోయింది అక్కడ టెస్ట్ మ్యాచెస్. మరి ఎవరు పట్టు సాధించాలి, ఎవరు పై చేయి ఉండాలనే విధంగా మ్యాచ్ అయితే సాగిపోతుంది చాలా ఆసక్తికరంగా. ఈరోజు ఏమన్నా సెంచరీ భాగస్వామ్యం కానీ సెంచరీ కానీ నమోదవుతున్నా కూడా మనం చూడాలన్నమాట. ఎనీహౌ పిచ్ అయితే అటు బ్యాటింగ్కి కాకుండా ఇటు బౌలింగ్ కాకుండా రెండింటికి సమానంగానే ఉందండి. సూపర్.